దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా నూతన సంవత్సరంలో 2వ పరిశుద్ధ దినం వేకునే రీతిగా ఆయన పాద సముఖములో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి చక్కటి ధన్యకరమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత, సమస్త మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాటను జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును కాక. తనలోంచుదాం, చిన్న ప్రార్థన చెప్దాం. మహోన్నతుడా, మహాగుణుడ, నీకు వందనాలు. ఇగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనకు నూతన దినములోనికి, పరిశుద్ధ దినము వేకువనే నడిపించారు. మీకు వందనాలు. ఇగో నీ దాసును మీరు బలపరిచి నీ పక్షం నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో అనేక సత్యాలు వింటున్నాం. మరింత బలపరచండి, దేవునితో నింపండి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడినటువంటి మాటలు అపోస్తులైనటువంటి భక్తుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ విశ్వాసులకు క్రీస్తులో ఉండేటువంటి స్థానం ఎలాంటిది, ఆయన విశ్వాసుల పట్ల చూపిస్తున్నటువంటి కృప ఎటువంటిది, ఆయన ప్రేమ ఎలాంటిది అనేటువంటి అనేక సత్యాలు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. దేవుడు మన నుండి లేక మనను కోరుతుంది ఏంటి అంటే, మనము ఆయనను ఎరిగి ఉండడం మాత్రమే కాదు, కానీ విశ్వాసులమైన మన కోసం ఆయన సిద్ధం చేసినటువంటి వాటిని మనము తెలుసుకోవాలి, సొంతం చేసుకోవాలి. 19వ వచనం 17వ ప్రారంభవచనం అంటాడు, మనోనేత్రాలైన మాట ఉపయోగించబడింది. చూడండి, 17వ వచనం ప్రారంభంలో ఆధ్యాత్మిక నేత్రాలు మాత్రమే అదృశ్యమైన ఆధ్యాత్మిక విషయాలను చూడగలుగుతాయి. అవిశ్వాసుల యొక్క అంతరంగా అనుకున్నటువంటి నేత్రాలు మూసుకుపోయాయి. అందుకొరకే వారు శ్రేష్టమైన వాటిని చూడలేరు. విశ్వాసులుగా ఉన్న మనకైతే దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి ఉంచాడు. ఇది జరిగినప్పుడు మరి ఏ విధంగానూ కూడా అవిశ్వాసులు ఉన్నటువంటి వారు అర్థం చేసుకోలేని వాటిని వారు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేరు. తాము ఏంటో, దేవుడు ఏమిటో, పాప విముక్తి ఏంటో, రక్షణ ఏంటో వాళ్ళు కొంతవరకు మాత్రం గ్రహించగలుగుతారు. కానీ విశ్వాసులు క్షణమాత్రములు అన్నిటినీ కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ప్రారంభంలో వారి ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచినటువంటి దేవుడు క్రమక్రమంగా వారికి మరింత ప్రకాశాన్ని, జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అందువల్ల పౌలు చేసినటువంటి ప్రార్థన మన కొరకు, ఇతరుల కొరకు మనము చేయాల్సినటువంటి ప్రార్థన ఇది. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి చూపు లేకుండా మనుషులు దేవుని వాక్యము లేక లేఖన భాగము ఉన్నటువంటి బైబిల్ ఎంతో చదివినా పదే పదే చదువుతూ పోవచ్చు, కానీ వారి ప్రయత్నం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనము లేక వారికి ఎక్కువ జ్ఞానాభివృద్ధి కలగుదన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు వారి మనోనేత్రాలను తెరిచి జ్ఞాన ప్రకాశంగా వాటిని వెలిగిస్తే బైబిల్లో ఉన్న ప్రతి మాట క్షుణ్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. విశ్వాసులు 3 సంగతులు అర్థం చేసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. వారి నిరీక్షణ, దేవుని యొక్క వారసత్వము, ఆయన యొక్క బల ప్రభావాలు, ఈ 3 విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రీస్తులో మన స్థానం ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు అనేది పౌలు యొక్క మాట. విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏమిటనంటే క్రీస్తు ప్రభువారి పోలికలోనికి మారి ఆయనతో శాశ్వత కాలం అనేది జీవించగలటం, అదే మన నిరీక్షణ. విశ్వాసులకు క్రీస్తులో వారసత్వం ఉందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవునికి విశ్వాసులలో వారసత్వం ఉంది. ఆయన యొక్క అపురూపమైన ఆస్తి, ఆయన పెన్నిది విశ్వాసులే. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన ఆస్తి, ఆయన పెన్నిది, ఆయన సొమ్ము. తన కుమారుని యొక్క ప్రాణాన్ని చెల్లించినంతగా ఆయనకు వారు తనకు చెందాలని కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసుల విషయంలో. విశ్వాసులకు మరణము నుంచి సజీవంగా తిరిగి లేచి రోజున ఆయన తన వారసత్వాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాడు. అనగా భూమి మీద మన ఈ ప్రయాణం ముగిసిన తర్వాత ఆయన ఏ వారసత్వం అయితే మన కొరకు ఏర్పాటు చేశాడో అది పూర్తిగా, అంటే మనము ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. మనలో మన కొరకు పనిచేస్తున్నటువంటి దేవుని బల ప్రభావాలు మన నిరీక్షణ నెరవేర్పును నిశ్చయమైనవిగా చేస్తాయి. ఆయన తన వారసత్వాన్ని స్వాధీనం చేసుకుంటాడు అనేటువంటి నమ్మకాన్ని నిశ్చయం చేస్తాయి. ఆ సత్యాన్ని ఫలభరితంగా మారుస్తాయి. ఆయన బల ప్రభావాలు మరి దేనితో కూడా పోల్చలేనటువంటి గొప్పవి, అమోఘమైనవి. కాబట్టి ఆయన తన ప్రజలను క్షేమంగా ఉంచగల సామర్థ్యం గలవాడు సత్యాన్ని వాక్యం చాలా నొక్కి చెప్తా ఉంది. పిల్లరా, దేవుని యొక్క బల ప్రభావాలు మన కోసం ఏం చేయగలవో మనం నిశ్చయంగా తెలుసుకునే విధంగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుంచి సజీవంగా లేచాడు. శరీరంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇందులో మానవ చరిత్ర అంతటిలోకెల్లా దేవుని బల ప్రభావాలు అమోఘమైనవిగా వెల్లడయ్యాయి. అంతే కదండి. ఎంతవరకు ప్రపంచ దేశాలలో, ప్రపంచ నలుమూలలు ఎక్కడ కూడా ఒక మానవుడిగా ఉన్న వ్యక్తి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళడం అనేది ఎక్కడ కూడా జరగలేదు. ప్రభు ఒక్కడే మానవ రూపు దాల్చి మానవుడిగా జన్మించి మానవుడిగా బ్రతికి మానవుడిగా చనిపోయాడు. ఆయన మానవుడిగా జన్మించాడు కానీ మానవుడిగా జీవించాడు, కానీ దేవుని కుమారుడిగా దేవుని స్వభావముతో దేవుని పోలికను అమర్చుకొని ఏమండి ఆయన కొరకే, ఆయన ప్రతినిధిగా ఆయన సమక్షంలో మనందరి కొరకు తన ప్రాణత్యాగం చేశాడు. ఇది మానవుని చరిత్ర అంతటిలో అమోఘమైనటువంటి సత్యం. దేవుడు సృష్టించినటువంటి విశ్వం అంతటి కంటే, దాని శక్తులు ప్రభుత్వాలన్నిటికంటే అత్యున్నతంగా క్రీస్తు ఉన్నత స్థలానికి వెళ్ళి తన తండ్రి యొక్క సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు మరలా రావడానికి. ఏ మనిషి కానీ ఏ దేవదూత కానీ ఒకప్పుడు జీవించి ఉన్నారు, ఇప్పుడు జీవిస్తున్న వారు ఎవ్వరు కూడా బల ప్రభావాలలో, అధికారంలో, మహిమలో, ఘనతలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవ్వరు కూడా సాటి రారు. ఆయనను సజీవంగా లేపిన దేవుని బల ప్రభావాలే ఇప్పుడు మన కోసం మనలో పనిచేస్తూ ఉంటున్నాయి. ఈ విధంగా మనము అత్యధికంగా విజయాన్ని పొందుకోగలుగుతున్నాం. తర్వాత ఈ భూమి మీద మన జీవితాన్ని ఆనందంగా ముగించగలుగుతాం. అలా కాకపోతే మనకు అందుబాటులో ఉన్నటువంటి బల ప్రభావాలను దేవునివి మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అన్నమాట. ఉదయకాల సమయంలో పౌలు చెప్తున్నట్లుగా, పిల్లరా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహస్యం, ఆయన చూపుతున్నటువంటి తన శక్తి యొక్క మహస్యం ఏంటో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే క్రీస్తులో మన స్థానం ఏంటనేది మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. అలా గ్రహించిన రోజున వాక్య నిరీక్షణ, వారసత్వ బల ప్రభావాలు మనం సొంతం చేసుకొని ఆయన మన కొరకు ఏర్పడిన స్వాస్థ్యముల నిత్యము ఆనందించగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, నీ స్వాస్థ్యములో
నీ వారసత్వంలో, నీ బల ప్రభావాలలో మీలో మా స్థానం ఏంటి మేము తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఈరోజు నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పౌలు భక్తులు ఎఫెసు సంఘాన్ని గద్దించినట్లుగా ఈరోజు నాయన ఆత్మ ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు. ఇక నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మందిని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఇది నా జ్ఞానం కాదు, కేవలం నీ కృపే. మరి ఇంత బలపరచండి. ఈ పరిశుద్ధం అంతా కొన్ని రేఖల జట దాచి ఘనముగా నీ నామ మహిమార్థమే ఆరాధన జరిగించండి. ఈ కార్యక్రమంలో పాల్గొని బిడ్డలందరినీ అత్యధికంగా జీవించి మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.